ఏ శారీస్‌కి ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి? అన్నిటికి మగ్గం వర్కే చేయించాలా? లేదా అన్ని శారీస్‌కి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితేనే సెట్ అవుతుందా? ఇలాంటి డౌట్స్ అన్నిటికి నేను ఆన్సర్ ఇస్తా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా శారీస్‌ని బట్టి మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి. సో, నాకు ఈ శారీ వచ్చేసి సెమీ రా సిల్క్ సారీ. సో, చూస్తున్నారు కదా! ఇలాంటి సారీ, ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉన్న సారీస్ ఎవరికైనా థిన్‌గా ఉన్న వాళ్ళకైనా, కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతుంది. సో, దీని మీద చూసారు కదా! ఇది డబల్ షేడ్‌లో ఉంది. డ్యూయల్ షేడ్ పింక్ కలర్, ఇంకా ఆరెంజ్ కలర్‌లో నాకు ఈ షేడ్‌లో కనిపిస్తుంది. సో, నేను ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. దీనికి కాంట్రాస్ట్ వేస్తే అస్సలు బాగోదండి. సో, నేను సారీలో వచ్చిన బ్లౌజ్‌ని యూజ్ చేసుకున్నాను. ఇక్కడ సారీలో గోల్డ్ కలర్ లేస్ ఉంది. సో, ఆ గోల్డ్ కలర్‌తోనే నేనిక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నేను చేయించాను. బ్లౌజ్ స్టిచ్ చేయించాను. సో, చూస్తున్నారు కదా! ఇదేమీ మనకి మగ్గం వర్క్ కాదండి. మనం ఇలాంటి సారీస్‌కి కాస్ట్‌లీ వర్క్స్ అయితే మనం చేయించక్కర్లేదు. సింపుల్‌గా ఎంబ్రాయిడరీతో చేయించినా కూడా మనకి లుకింగ్ అయితే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. హ్యాండ్స్‌కైతే నేను సారీలో వచ్చిన బార్డర్‌ని యూజ్ చేశాను. ఆ బార్డర్ పైన వర్క్ అనేది వేయించాననమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా చిన్న చిన్న కట్ వర్క్‌తో చూడడానికి క్యూట్ అండ్ క్లాసీగా ఉంది. సో, ఈ బ్లౌజ్‌ని మనం ఇలాంటి సారీస్‌కి ఇలాగే మనం స్టిచ్ చేయించుకోవాలనే లేదు. సో, సింపుల్ ప్యాటర్న్ బ్లౌజెస్ అయినా నేను చేయించుకోవచ్చు. ఆ సారీ ఏంటంటే కొంచెం అకేషనల్ వేర్‌లో ఉంది కాబట్టి నేను దీనికి లైట్‌గా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించుకున్నాను. సో, ఈ ఐడియా మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ శారీలోకైతే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి. నేను ఇక్కడ ఇదొక ఎగ్జిబిషన్ సేల్ అయితే అందులో నేను తీసుకున్నాను. సో, నాకు కలర్ అయితే చాలా క్లాసీగా అనిపించి లైట్ కలర్ నా దగ్గర తక్కువుంటాయి. అందుకని నాకు ఈ కలర్ మెయిన్‌లీ కలర్ నచ్చి నేను ఈ సారీ అయితే ప్రిఫర్ చేశాను. సో, బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది. మనం దీనికి వేసిన సారీ బ్లౌజ్‌ని బట్టి ఇది పెద్దవాళ్ళైనా మనం వేర్ చేయొచ్చు. లేదా మనలాంటి యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళైనా వేర్ చేసుకోవచ్చు. దీనికి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానంటే సో, కొంచెం కాంట్రాస్ట్‌లోనే వెళ్ళానండి. ఎందుకంటే సారీ అంతా లైట్ కలర్‌లోనే ఉంది. బ్లౌజ్ కూడా లైట్ అయితే చాలా డల్ అయిపోతుంది లుక్ అనేది. సో, మన లుక్ ఎలివేట్ అవ్వడానికి నేను కొంచెం బ్రైట్ కలర్ బ్లౌజ్‌నైతే ప్రిఫర్ చేశాను. సో, ఇక్కడ ఇలాంటి లైట్ కలర్ సారీస్‌కి కాంట్రాస్ట్‌లో వెళ్తే తప్పేం లేదండి. సో, ఇది కూడా నేను కాస్ట్‌లీ పెట్టి సారీ కాస్ట్‌లీయే. సారీ కాస్ట్ అని చెప్పేసి మనం మగ్గం వర్క్ చేయించక్కర్లేదు. ఆ క్లాత్‌కి మగ్గం వర్క్ చేయిస్తే మనకి దారాలన్నీ వచ్చేస్తాయి. సో, నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈ విధంగా కొంచెం హెవీగానే చేయించాను. సారీలో ఉన్న కలర్‌నే బ్లౌజ్‌లో ఇలా యూజ్ చేశాననమాట. సో, బ్యాక్ బ్రాడ్ వి షేప్‌లో వచ్చి చాలా లుక్ అయితే సూపర్‌గా ఉందండి. కాంట్రాస్ట్‌లో మనం ఇలా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్‌కి ఏంటంటే ఇలా వి షేప్‌లో వచ్చేసి ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీయే. మధ్యలో మనకి నెట్ పెట్టి స్టిచ్ చేశారనమాట. ఇక్కడ టాజిల్స్ కూడా ఇలా వేయించుకున్నాను. సారీ బ్లౌజ్ ఇంకొంచెం హైలైట్‌గా కనిపించడానికి. సారీకైతే నేను ఎటువంటి టాజిల్స్ వేయలేదండి. టాజిల్స్ ఆల్రెడీ సారీలోనే వచ్చేసాయి కాబట్టి. సో, ఇదొక ఐడియా అనమాట. లైట్ కలర్ ఉన్న సారీస్‌కి కొంచెం కాంట్రాస్ట్‌లో వెళ్తేనే బావుంటుంది. బ్లౌజ్ ఫ్రంట్‌కి కూడా సేమ్ అదే వి షేప్‌లో వర్క్ అయితే వచ్చిందండి. సో, క్లాసీ అండ్ నీట్‌గా చాలా బాగా సారీ లుక్ అయితే ఎలివేట్ అయ్యింది ఈ బ్లౌజ్ వల్ల. ఇదొచ్చేసి ప్రిన్సెస్ మోడల్ ఫ్రంట్‌కి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదొక ప్యూర్ గోల్డ్ సారీ అండి. సో, ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి ఈ కలర్ నేను ప్రిఫర్ చేసుకున్నాను. సో, ఇలాంటి సారీస్‌కి కూడా మనం కాంట్రాస్ట్ వేస్తే అస్సలు బాగోదు. సో, టాజిల్స్ పళ్ళుకి నేనిలా పెట్టించుకున్నాను. ఏం రాలేదు ప్లెయిన్‌గా వచ్చాయని. నేను బ్రౌన్ ఎందుకంటే కొంచెం ఎలివేట్ చేశాను. సారీలో అంతా బర్డ్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి కొంచెం బ్రౌన్‌లోనే కనిపిస్తుంది చూసారు కదా! సో, అందుకని నేను సారీలో వచ్చిన బ్లౌజ్‌ని ఇక్కడ తీసుకున్నాను. సారీలో వచ్చిన బ్లౌజ్‌నే స్టిచ్ చేయించుకున్నా. సో, దీనికి కూడా పట్టు సారీ కదా అని చెప్పి నేను మగ్గం వర్క్ వేయించలేదండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌నే స్టిచ్ వర్కే చేయించాను. సో, ఇది కూడా నెట్ పెట్టి కొంచెం ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు ఇలా స్టిచ్ చేయించాను. బ్యాక్‌కి హై నెక్ పెట్టించా. ఫ్రంట్‌కి మాత్రం ప్రిన్సెస్ కట్టే. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదొక ప్యూర్ మీనాకారి పట్టు సారీ అండి. సో, చూస్తున్నారు కదా! సారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇదే వర్క్ వచ్చింది. సో, ఇది ప్రింటెడ్ గట్టా కాదండి. ప్యూర్ వర్క్ అనమాట. థ్రెడ్‌తో చేసిన వర్క్ ఇది పళ్ళు. సో, దీనికి కాంట్రాస్ట్‌లో కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి నేను సారీలో వచ్చిన బ్లౌజ్‌ని ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. సో, బ్లౌజ్ మనం ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్‌ని నేను తీసుకున్నానండి. ఆ బ్లౌజ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. దీనికి కూడా నేను నెట్ అయితే యూజ్ చేశానండి. సో, హాఫ్ క్లాత్ అయితే ఉంది.
హ్యాండ్స్‌కి హాఫ్ నెట్ అయితే వేయించుకున్నాను. వి షేప్ కట్ మోడల్‌లో వచ్చింది. సో, ఇది కూడా ట్రెండీగానే ఉంటుంది. బ్లౌజ్ మనం వేర్ చేసిన తర్వాత సారీ లుక్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో, ఫ్రంట్‌కి కూడా నేను ప్రిన్సెస్ కట్ పెట్టించి ఇలా సింపుల్‌గా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇలాంటి మరెన్నో సారీ అండ్ బ్లౌజెస్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.